నచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా సార్? చంద్రబాబు నాయుడు పరిపాలన ఏంటంటే నచ్చడానికి ఏం చేశాడని నచ్చింది, ఏమీ చేయలేదు. హామీలు అయితే 7-6 సూపర్ 6 అని చెప్పేసి అన్నాడు, కానీ ఒక్క హామీ కూడా అమలు చేయకోకుండా ఈరోజు విద్యార్థులను అయితేనేమి, రైతులను అయితేనేమి ఏ రకంగా కూడా ఎవరికి కూడా న్యాయం చేయకుండా, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా ఇవాళ అందరినీ మోసం చేస్తూ ఒక సిండికేట్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక భగవద్గీతలాగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా ఇచ్చిన హామీలని, నవరత్నాలని ఇచ్చిన హామీలను టైం టు టైం అమలు చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి నిమ్మక నీరెత్తినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. విద్యార్థులను అయితేనేమి, మెగా డిఎస్సిలో ఉద్యోగస్తులను అయితే, నిరుద్యోగులను అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి, అలాగే పొగాకు రైతులను అయితేనేమి, ఆక్వా రైతులను అయితేనేమి, ఈ రకంగా అన్ని రంగాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు పాలన సాగిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతలు అయిపోతున్నారని చెప్పి అంటున్నారు కదా సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నీట్గా చెప్పారు. ఎంత క్లారిటీగా చెప్పారంటే, నేను 60 కోట్లు ఇవ్వగలిగిన బడ్జెట్, నా క్రెడిబిలిటీ, మా స్టేట్ క్రెడిబిలిటీ 60 కోట్లు ఇవ్వగలిగితే చంద్రబాబు నాయుడు 1,60 కోట్లు అని చెప్పేసి చెప్తున్నాడు. అది సాధ్యం కాదని ప్రతి బహిరంగ సభలో కూడా జగన్ అన్న చెప్పడం జరిగింది. కానీ ఇది జరగడానికి చంద్రబాబు నాయుడు తెలిసినా కూడా అది దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగింది. అలాగే మోసం చేస్తూనే ఈరోజు కూడా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఎంతగా మోసం చేస్తున్నారు అంటే, ఇచ్చిన హామీని ఒక్క హామీ కూడా ఇప్పటికీ కూడా ఆల్రెడీ అమ్మఒడి పడాల్సిన టైం, అమ్మఒడి కూడా పూర్తి స్థాయిలో పిల్లలకి పేరెంట్స్కి పడలేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. అలాగే ఆక్వా రైతులు, పొగాకు రైతులకైతే కనీసం మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి. రైతులకి యూరియా కానీ, 2020 డిఎస్పి కానీ, డిఏపి కానీ ఏమీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారా? నెక్స్ట్ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు ఈ ముగ్గురే కాదు, పవన్ కళ్యాణే కాదు, నారా చంద్రబాబునే కాదు, మోడీ కాదు, ఈసారి ముగ్గురు కాదు ఎంతమంది ఎదురు వచ్చినా 2029లో జగనన్నను ఆపడం ఎవరి తరం కాదు. 2029లో జగనన్న సీఎం అవడం పక్క. ఎవరు కూడా జగనన్న ఆపడం కాదు, ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు మేము రానివ్వం, 11 సీట్లకే పరిమితం చేసాం, ఆ ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేస్తా ఉంటున్నారు కదా. అయ్యా, చంద్రబాబు నాయుడికి ఈ సభాముఖంగా మేము మీ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని మీ టైం అయిపోయింది, మీ కూటమి పరిపాలన సమయం ముగిసింది. రానున్నది జగనన్న ప్రభుత్వమే. మీరు ఒకరు కాదు కదా, ఇద్దరు కాదు కదా, 10 మందిని ఆగివేసుకొచ్చిన జగనన్న ఆపడం మీ తరం కాదు. మీరు ఈవీఎంలతో మోసం చేసి గెలిచారు. ఈ గెలుపు అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో, జగనన్న ప్రపంచంలో మీరందరూ కూడా కొట్టుకుపోతారు అనేసి మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అరాచక పరిపాలన, గొడ్డల పార్టీ అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గొడ్డల పరిపాలన, లేకపోతే అరాజక పరిపాలన జనమే ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. ఇంత జనం తరలి రావడం స్వచ్ఛందంగా. జగనన్న ఒక రైతు భరోసా కానీ, ఒక హెల్త్ క్లినిక్ కానీ, అట్లాగే బడి పిల్లలకు నాడు నేడు అని చెప్పేసి ఇచ్చిన నవరత్నాలు కూడా ఒక్కటి కూడా ఏమీ ఆపకుండా, కరోనా టైం 2 సంవత్సరాలు తినేసినా కదా, ఇచ్చిన హామీలు కరోనా టైంలో కూడా అమలు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదే కరోనా టైంలో చంద్రబాబు ఉంటే ఎంతమంది చచ్చిపోతారో, పిట్టలా రాలిపోతారు. కానీ జగన్ ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కనీసం చాలా మంది జనం బతికారనడానికి నిదర్శనం. మరి వర్షాల పరిస్థితి ఏంటి? వర్షాల పరిస్థితి ఇంకా వర్షాలంటే దాన్ని అడగక్కలేదు. చంద్రబాబు ఎప్పుడు వచ్చినా కరువు ముందు విలయతాండం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు వస్తే కరువు రానే వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు పరిపాలన చేస్తున్నాడంటే అసలు వర్షం కూడా ప్రకృతికి కూడా భయం వేస్తుంది. ప్రజలకు ఎలా భయం వేస్తుందో అలాగే ప్రకృతి కూడా భయపడుతుంది చంద్రబాబు పరిపాలన. మరి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఇంకా పిఠాపురం డీసీఎం గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిదండి. ఎందుకంటే దేశంలో ఈరోజు డిఎస్సిలో ఇంత అవకతవకలు జరిగి మోసం జరుగుతుంటే కనీసం దాని మీద మాట్లాడినటువంటి ఒక డిప్యూటీ సీఎం, అలాగే జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో విద్యార్థుల్ని రౌడీలు గోండాల చేత కొట్టుతుంటే కూటమి ప్రభుత్వం కనీసం మాట్లాడలేనటువంటి ఈ డిప్యూటీ సీఎం, కానీ నరేంద్ర మోడీ గారిని ఎవరో కొంచెం మాట్లాడినందుకు కన్నీళ్ళు పెట్టుకుని బాధ వచ్చిందని మొన్న భోగాపురం బోగస్ డయస్ మీద చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులను కొట్టడం, అలా లాఠీ చార్జ్ చేయడం పవన్ కళ్యాణ్ కనపడడం లేదని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల్ని లాఠీ చార్జ్ చేసి రౌడీలను పెట్టి, ఎంతో ఆర్ఎస్ఎస్ గోండాలు పెట్టి ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టారంటే అంత దారుణంగా పెట్టారు. అలాంటి మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్ మన స్టేట్ కి డిప్యూటీ సీఎం గా ఉండడం మన దౌర్భాగ్యం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ఇదంతా తుగ్లక పరిపాలన, వైసీపీ నా కొడకల్లారా తొక్కి పట్టి నారతేస్తా అని అంటున్నారు కదా. మేము ఒకటే చెప్తున్నాం,
ఇది తొక్కలకు పరిపాలన నీదా జగన్మోహన్ రెడ్డితో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నీ సమయం ముగిసింది, రానున్నది రాజన్న రాజ్యం, అది జగనన్నకే సాధ్యం కాబట్టి రాబోయేదంతా జగనన్నే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మడానికి ఇంకా ప్రజలు ఎవరో కూడా ఇంకా ఇదిగా లేరు. నీ కాలం చెల్లింది చంద్రబాబు, గుర్తుపెట్టుకో 2029లో జగనన్న సునామీలో మీ కోటం కొట్టుకుపోతాం ఖాయం.